ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని వింటున్న మనం అందరము ఎంతో దీవింపబడిన వారము. ఎందుకంటే ఉదయకాలమే లేచి దేవుని యొక్క మాటలు వినుట ఎంతో శ్రేయస్కరము. ఆ రోజంతా కూడా మనం ఎంతో ఉజ్జీవంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క కృప, ఆయన కాపుదల మన వెంట వస్తూ ఉంటుంది. కనుక ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. పూర్వము మనతో పెద్దలు ఒక మాట అనేవారు. ఏమనంటే, పెద్దల మాట సద్దన్నపు మూట అని. ఈ యొక్క మాటలో చాలా అర్థం ఉంది. పెద్దలు ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా అందులో మనం తీసిపారేసింది ఏమీ కూడా కాదు. అందులో గొప్ప సత్యము ఉందనే అర్థాన్ని మనం చేసుకోవాలి. ఎందుకంటే వారు అన్నీ అనుభవించి, వారన్నీ చవి చూసి, వారి యొక్క బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ చూసి చెప్తారు. కనుకనే వారి యొక్క ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తున్న మాటను మనం ఇప్పుడు కూడా త్రోసి వేయకూడదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, బైబిల్లో మనం చూసినట్లయితే లెమియేలు తల్లి లెమియేలుతో అంటుంది కదా. ఏమని అంటుందంటే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం నుండి ఉంటుంది. ఏమంటుందంటే, రాజైన లెమియేలు తల్లి మాట్లాడుచున్నాం దేవోక్తి. ఈ మాటలో ఏమంటుందంటే 2వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మృక్కులు మృక్కి కనిన నా కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇవ్వద్దు అని. ఎందుకంటే వ్యభిచారం వైపుకి వెళ్ళొద్దు అని తల్లి హెచ్చరిస్తుంది. అంతేకాదు, రాజులను నశించు చేయు స్త్రీలతో నువ్వు సహవాసం చేయొద్దు అని మాట్లాడుతుంది. అంతేకాదు, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, త్రాగుబోతుగా నువ్వు అసలు ఉండొద్దు లెమియేలు అని తల్లి ఎంతగానో ముత్తుకుంటుంది. ఎందుకంటే రాజులకు అది తగదు అని చెప్తుంది, అది అధికారులకు తగదని చెప్తుంది. తాగిన ఎడల నువ్వేం చేస్తావు అంటే కట్టడాలను మర్చిపోతావు, నీతి నిబంధనలు మర్చిపోతావు. కనుక నువ్వు దీనిలోకి అన్యాయం చేస్తావేమో, కాబట్టి అటువంటి వాడిగా నువ్వు ఉండొద్దు అని కొడుకుని ఎంతగానో నువ్వు ఉండొద్దు అని కొడుకుని ఎంతగానో బ్రతిమలాడుకుంటుంది లెమియేలు తల్లి. కనుక తల్లులు తండ్రులు ప్రేమది. పిల్లలకు ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా ఆ ప్రేమ అర్థం కాదు. మీ డాడీ మనకి బుర్ర తినేస్తున్నారా అని అనుకుంటాం, కానీ ఆ ప్రేమ మనకి ఎప్పుడు అర్థమవుతుంది, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కూడా సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అయ్యో, ఆ రోజు మమ్మీ డాడీ చెప్పిన మాటను వినలేకపోయానే, అందుకే ఈ పరిస్థితి ఏమో అని చాలా దిగులు పడేవారు చాలా మందిని చూస్తున్నాం. అందుకనే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధనను ఎప్పుడు కూడా త్రోసివేయద్దని వాక్యం అయితే చెప్తుంది. 8వ వచనంలో, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమై ఉండాలి. అలా నువ్వు పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా వాటిని నువ్వు కలిగి ఉండాలని మాటలు మనం భక్తుల ద్వారా నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ ప్రస్తుతం న్యూ జనరేషన్, ఇప్పుడు ఈ కాలంలో ఉంటున్న పిల్లలు ఏమంటున్నారంటే, పిల్లలు మమ్మీ డాడీ మీకేం తెలియదు, మీరు అలా కూర్చోండి అని తల్లిదండ్రులను నోరు కూడా మెదపనివ్వకుండా వారిని కంట్రోల్లో పెట్టేసే పరిస్థితి వస్తుంది. అది బైబిల్కి వ్యతిరేకం. కనుక అట్లా జీవిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా. మాకు తెలిసిన వారు ఒక అబ్బాయి ఉన్నాడు, అతడు ఐటీఐ ఇంకా తర్వాత వేరే చదువులు చదువుకున్నాడు. వేరే చోట ఉంటుండగా ఎక్కడో ఒక ట్రైనింగ్ అవుతున్నాడు. అక్కడ ట్రైనింగ్లో ఎవరో పరిచయం అయ్యారంట ఆయనకి. ఏమైనా నీకు రైల్వే జాబ్ ఇప్పిస్తాము అని కొన్ని లక్షలు తీసుకురా, అది ఫిగర్ గుర్తులేదు, కానీ కొన్ని లక్షలు తీసుకొని వస్తే నీకు జాబ్ ఇప్పించేస్తామంటే ఆ అబ్బాయి నమ్మేసి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో పోరాడి వాళ్ళు చెప్పారు, ఒరే వద్దురా అని. నేను కూడా చెప్పాను, నాతో కూడా మాట్లాడించారు, వద్దమ్మా అది మంచిది కాదు, అది ఫ్రాడ్ అని. నేను కొన్ని ప్రూఫ్స్ కూడా మాకు తెలిసిన వాళ్ళు విజయవాడలో ఉంటే వారి ద్వారా వారికి చెప్పి, రైల్వేలో ఉన్న వారితో కూడా మాట్లాడి చెప్తే వినలేదు, కట్టేశారు. ఆ కట్టేసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ అబ్బాయికి, నేను మోసపోయానని. చూసారా, అంత అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందని ఆశతో ఆ అబ్బాయి ఏం చేశాడంటే తల్లిదండ్రుల మాట కూడా వినలేదండి. వారు ససేమరు వద్దు 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 అని ఎంతగా బ్రతిమలాడుకున్నప్పుడు కూడా ఆ మాట చెవిని పడలేదు.
అందుకే పెద్దల మాట వినాలి. వాక్యం సెలవిస్తుంది, ఒకనొక సమయంలో సమూయేలు ప్రవక్తగా ఉన్న టైంలో సమూయేలు చేత అభిషేకింపబడినటువంటి సౌలును మనం తీసుకుంటే, సౌలు ఎవరికి తెలీదు, గాడిదలు కాసుకునేవాడు. అటువంటి వాడిని రాజు పట్టాభిషేకం ఎక్కించి ఇశ్రాయేలుకి రాజుగా పెట్టిన తర్వాత అతని యొక్క కళ్ళు నెత్తికెక్కాయి. ఏం చేశాడంటే, అమాలేకులతో యుద్ధం చేయవలసిన సమయంలో అమాలేకులతో యుద్ధం చేసి అక్కడుంటున్న కొన్ని పొట్టేలను, కొన్ని వస్తువులను తెచ్చేసుకుంటాడు. అది నీకు తగదు కదా, తెచ్చుకోకూడదని ప్రభు ముందుగానే హెచ్చరించాడు. అయినప్పటికీ కూడా తెచ్చేసుకుంటాడు. సమూయేలు కూడా గద్దిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 15:19 నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎకబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అని అంటే, సమూయేలు అంటాడు దాన్ని, సమూయేలు అంటే సౌలు దాన్ని సర్ది చెప్తున్నాడు. నేను అలాగేం చేయలేదు. ఎందుకు అంటే అతను హృదయం వేరే, కానీ ఆ మాటను దాస్తున్నాడు. నేను దేవునికి బలులు అర్పించడానికి తీసుకొచ్చానని, ఆ మొక్కులు మొక్కడానికి తీసుకొచ్చానని, కావస్తే నువ్వు కూడా నా వెంబడరా అని బలవంతం చేశాడు. అప్పుడు నో అని చెప్పాడు సమూయేలు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన యొక్క దుప్పటి చెంగును లాగి మరి ఆయన అవమానపరిచినట్లుగా అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి సమూయేలు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథము 15:22 అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమైనది. దేవుడికి కావాల్సింది బలులు కాదు, ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారు, ఆయన మాట వినేవారు కావాలి అని ఇక్కడ సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాటను తిరస్కరించిన వారిని దేవుడు విడిచిపెట్టేస్తాడండి, అసలు పట్టించుకోడు. అందుకే ప్రభు ప్రతి ఒక్కరిని మేలుకొల్పడానికి ఎప్పుడు కూడా దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించిన తర్వాత ఆయన వదిలేస్తాడు. హెచ్చరించకుండా ఎప్పుడు కూడా ప్రభు ఎవరిని కూడా విడిచిపెట్టడు. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 7:25 మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని చెప్తున్నాడు. నేను మొదటి నుంచి కూడా చూస్తున్నాను మిమ్మల్ని, ఐగుప్తు నుంచి బయలుదేరిన దగ్గర నుండి మొదలు ఇప్పటి వరకు కూడా మీరు తిరస్కారంతో ఉన్నారు, తిరుగుబాటుతోనే ఉన్నారు. అలాగని మిమ్మల్ని హెచ్చరించడానికి నా సేవకులను మీ వద్దకు పంపిస్తే వారి మాటలను మీరు చెవిని పెట్టలేదు. అప్పటికి ఆయన భ్రష్ట మనసుకి వారిని అప్పగించాడు. కఠిన హృదయంతో మీరు ఉన్నారు, నన్ను విసర్జించి మీరు ఎలా ఉన్నారంటే ఆకాశ రాణికి మీరు ఏం చేస్తున్నారు, పిండి వంటలు వండుతున్నారు, మీరు చెడిపోయారు. అలాగే మీ పిల్లలను కూడా మీరు చెడగొట్టేస్తున్నారని ఇర్మియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 7:18 చూసినట్లయితే నాకు కోపము పుట్టించినట్లు ఆకాశ రాణికి దేవతలకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పములు పోయవలననియు మీ పిల్లలు కట్టెలేరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. దానికంతా మీరు కుటుంబం అంతా కూడా అన్య దేవతలకు మీరు పండుగ చేయాలని, ఆచరించాలని చాలా బిజీగా ఉన్నారు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నట్లుగా మనం కూడా చూడొచ్చు. ఈ వాక్యమును బట్టి నా ప్రియ సహోదరుడు మనం చాలా జాగ్రత్త పడాలి. మూర్ఖంగా ఎక్కడికి వెళ్ళొద్దు, మాట వినటం నేర్చుకోవాలి. ఇది చేయొద్దు అని మన పేరెంట్స్ ఏమైనా చెప్తే వెంటనే మనం కట్టుబడవాలి. ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయొద్దు, ఆ చదువు చదవద్దు, వారింటికి వెళ్ళొద్దు అని మనకేమైతే మన తల్లిదండ్రులు వారి యొక్క ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి మనకు బోధిస్తారో వారి మాటను మనం ఎస్ చెప్పాలి తప్ప ఎప్పుడు నో అనకూడదు. మనం ఎప్పుడైతే నో అన్నామా డౌన్ఫాల్ ఆ రోజే మనకు స్టార్ట్ అయిపోయినట్లు నా ప్రియ సహోదరుడా జాగ్రత్తగా. మరి ముఖ్యంగా యువకుల కొరకు యంగ్స్టార్స్ చాలామంది ఉన్నారు, అలాగే తల్లిదండ్రుల మాట వినలేదు. ఉదాహరణగా మనం చూసినట్లయితే సంసోను చూడండి.
సంసోనుతో తన యొక్క తండ్రి మనోహ తన తల్లి కూడా ఎంతగానో బ్రతిమలాడుకున్నారు. అయ్యా మనకు తగదయ్యా ఆ ఫిలిస్తీయురాలను, ఎందుకయ్యా మన జాతిలో మన యొక్క సంతతిలో మన వంశాల్లో ఉన్న వారిని చేసుకోవచ్చు అంటే, నో నాకు ఆ అమ్మాయి కావాలని ఎంతగానో పట్టుకున్నాడు. చివరికి ఏమైనా సుఖపడ్డా సంసోన్ అంటే? ఏమీ కూడా సుఖపడలేదు. ఆయనలో ఉంటున్న అభిషేకాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అలాగే చాలామంది తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు కలిగించే పిల్లలు ఉన్నారు. ఈరోజు చాలా గృహాల్లో చూస్తున్నాం. పిల్లల వల్ల తల్లిదండ్రులకు మనశ్శాంతి అనేది ఉండటం లేదు. ఒక తల్లి బాధతో మాట్లాడిన మాట, అయ్యా పాస్టర్ గారు, నా కుమారుడు చాలా వేదన గురి చేస్తున్నాడండి. ఆడు మా ఇంటికి వచ్చాడంటే నరకంగా మారిపోతుంది ఇల్లంతా కూడా. వాడిని ఏదైనా లారీ గుద్ది చనిపోతే బాగుండండి, ఆడు ఎలాగైనా చనిపోతే బాగుండండి, వాడు మా ఇంటికి వస్తే అవమానాన్ని తట్టుకోలేకపోతున్నామండి, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఎంతగా మరి ఆ తల్లి వేదన పడుతుంది చూడండి. ఆమెకు ఇంట్లో ఎంత హెరాస్మెంట్ ఉందో ఒకసారి ఆలోచించండి. అంత హెరాస్మెంట్ ఉంది కాబట్టి ఆ యొక్క తల్లి ఆ కుమారుడు కొరకు మాట్లాడింది. ఏ తల్లి బిడ్డల యొక్క చావును కోరుకుంటారు? ఎవరు కోరుకోరు కదా. మరి ఆ తల్లి ఎంతగా వేదన పడుతుందంటే ఆ కొడుకు ఆ తల్లిని ఎంతగా వేదన పడుతున్నాడో ఒక్కసారి మనం గమనించవచ్చు. ఇక కొడుకుల కోసం అనుకుంటున్నాం, కొడుకులే కాదు కూతుర్లు కూడా తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే పనులు చేసేవారు అనేక మంది ఉన్నారు. తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. అమ్మాయిలు కూడా వద్దన్నది చేస్తున్నారు, చేయమన్నది చేయట్లేదు. అలాగా తయారైపోయింది మొత్తం సొసైటీ అంతా కూడా. దేవుని మాట, తల్లిదండ్రుల మాట, పాస్టర్ల మాట, సంఘంలో ఉంటున్న వారి పెద్దల మాట, మనకు ఎవరైతే ఎల్డర్స్గా ఉన్నారో, ఎవరైతే మనకు మంచి మాటలు చెప్తున్నారో వారి మాటలు మనం వినాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలా ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడే ఏ సమస్య రాకుండా మనం మేల్కొన్న వారం అవుతాం. ఏ ఉగ్రత రాదు, చివరికి ఏ ప్రాబ్లం లేకుండా అన్నిటి నుంచి మనం దాగుకొనగలం. ఎందుకంటే మన పెద్దలు మనకి మంచి మాటలు చెప్పారు కనుక ఆ మాటల ప్రకారంగా మనం వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళావా ఏమవుతుంది? నీ హెల్త్ చెడిపోతుంది. అలాగే దేవునికి దూరం అయిపోతున్నావు, ఇంటికి దూరం అయిపోతున్నావు, సమాజంలో నువ్వు ఒక చెడ్డ వ్యక్తిగా తయారవుతున్నావు, దేవుని యొక్క ఉగ్రతతో నువ్వు శిక్షకు గురవుతున్నావు. వాక్యం సెలవిస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 13:18 చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు, నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైన నీ యొద్ద ఉంచుకోనకూడదు. ఏమైతే వద్దు అంటున్నాడో సమస్తం దాన్ని విడిచిపెట్టే, దాన్ని ఏది కూడా నువ్వు టచ్ చేయొద్దు, పాపం వైపుకి వెళ్ళొద్దు. నువ్వెప్పుడు నీ యొక్క హృదయము యథార్థంగా నీతిగా ఉండేలాగా చూసుకోమని ఇక్కడ భక్తులు మనతో మాట్లాడుతున్నాడు. కొంతమంది మాట ఇస్తారండి, మాట ఇచ్చి మాటను తప్పుతూ ఉంటారు. మనం ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకోవాలి, దాన్ని కొనసాగించాలి. అందుకే మనము రక్షింపబడాలి, దేవుని మాటకు మనం ఒబే అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నీవు నేను రక్షింపబడాలంటే కొన్ని స్ట్రాంగ్ కమిట్మెంట్లు తీసుకోవాలి, అప్పుడే మనం జీవించగలం. రెండోదిగా మనం చూసినట్లయితే నిబంధన చేసుకోవాలి. లేకపోతే నిబంధన లేని వ్యక్తి అసలు మనిషే కాదు. ఒక గురి అంటూ మనకు ఉండాలి, దాని దగ్గరికి వెళ్ళకూడదంటూ వెళ్ళటం మానేయాలి, అంతే. ఒక నిబంధన చేసుకోవాలి. మూడోదిగా మనం చూసినట్లయితే నీవు ఇప్పటికీ ఈ రోజు కూడా నువ్వు ఏదైనా పాపం చేసి ఉండుంటే, దేవునికి అంగీకారం కానిది ఇప్పటికీ ఈ వాక్యానికి ముందు కూడా నువ్వు చేసి ఉన్నట్లయితే, మన దేవుడు క్షమించే దేవుడు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం వైపుని వెళ్ళను ప్రభుని నీ మనసు మారితే చాలు. దేవుడు కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు. ఆయన ప్రేమ, దయ, కరుణతో నిన్ను మరణము నుంచి ఆయన ఏం చేస్తాడు? జీవంలోనికి లేపుతాడు. కనుక మాట వినటం నేర్చుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, జీవితాన్ని ఇప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.